పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే అతిశయోక్తి లేదు. అంటే ఆయన అభిమానుల గుండెల్లో ప్రతిరోజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచే. ఇంకా 'హరిహర వీరమల్లు' ఆ సినిమా 24వ తారీఖు రిలీజ్ అయ్యే సందర్భంలో ఆయన నిన్న ఉదయం ఒక ప్రెస్ మీట్, అలాగే సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. అది కూడా చాలా వైవిధ్యభరితంగా చేశారు. పవన్ కళ్యాణ్ ఆయన ఫిక్స్ అయిపోయి వచ్చాడాయన సినిమాకి. అలాగే అభిమానులకి కూడా తెలియాల్సిన విషయాలు తెలియాలి. మౌనంగా కూర్చుంటే కాదు అని చెప్పేసి దాంతో ఒక పొద్దున్న ప్రెస్ మీట్‌కే ఒక బజ్ క్రియేట్ అయింది. ఓకే. ఏంట్రా ఈయన ఇంతలా చెప్తున్నాడని. ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఇంతలా చెప్పడం అంటే పొద్దున్నంతా ఆ రత్నం గారి కోసం చేసిన ప్రెస్ మీట్ కంటే ఏం రత్నం గారి గొప్పతనాన్ని ఆయన విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. సాయంత్రం వచ్చేసరికి ఒక్కసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిన తర్వాత ఆ షేప్ మొత్తం మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే అందరూ కూడా ప్రతిసారి జరిగే కార్యక్రమాల్లా కాకుండా ఆయన చూస్తే గనక ఒక ఉజ్జయిని నుంచి వచ్చిన ఒక సాధువులు, కొంతమంది కళాకారుల సమూహం డమరుకాలు ఇలా వాయిస్తూ ఉంటే వాళ్ళు ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసారు. వాళ్ళు సాక్షాత్ శివభక్తులు అనుకుంటే వాళ్ళు. అదొక విచిత్రమైన విన్యాసంతో ఆ సభని ఇక్కడ శిల్పకళా వేదిక హైదరాబాద్‌లో జరిగింది. ఒక 10, 15 నిమిషాలు వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు కూడా లేచి వాళ్ళందరూ ఒక నమస్కారం కూడా చేశారు. అది వింటున్న సేపు ఆయన అలా లయబద్ధంగా అలా చూస్తున్నారన్నమాట. ఒక పవన్ కళ్యాణ్ గారు ఆ పరమశివుడిని చూస్తున్నారో తెలీదు. ఆ పరమశివుడు పవన్ కళ్యాణ్ అదో విభిన్నంగా జరిగింది ఒక 10 నిమిషాలు ఆ కార్యక్రమం. అలాగే ఇంకా హైలైట్స్ ఒకసారి మాట్లాడుకుంటే గనక 'ఎంఎం కీరవాణి' గారు ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీలో వచ్చి మొట్టమొదటి సినిమా 'ఎక్కడమ్మా ఎక్కడబ్బా' ఆ సినిమా దగ్గర నుంచి ఆ టైటిల్స్‌తో ఒక పాట రాసి దానికి ఒక ట్యూన్ కట్టి అదొక స్పెషల్ గిఫ్ట్‌గా అక్కడ నన్ను అభిమానులకి ప్రజెంట్ చేశారని చెప్పాలి. అది కూడా ఆయన టీమ్‌తో ఆద్యంతో అది కూడా చాలా బాగా అంటే చాలా గ్రాండ్‌గా అనిపించింది. ఇప్పటిదాకా అటువంటి సందర్భం లేదు. ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాల్లో నటించారో అన్ని సినిమాల పేర్లు అదే ఒక ఆర్డర్‌లో రాసి ఒక పాటగా దానికి ఈ కట్టి ట్యూన్ కట్టి చాలా బాగా ప్రజెంట్ చేశారు. అదొక మంచి గిఫ్టే నిజంగా అభిమానులకు కూడా. ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా గురించి మాట్లాడే మాటలు ముందుగా మాట్లాడుకుంటే కనుక, పవన్ కళ్యాణ్ గారు ఆహ్, ఇవాళ పొద్దున్న నేను ఏం రత్నం గారి గురించి మాట్లాడడం జరిగితే, ఇప్పుడు నా అభిమానుల కోసం మాట్లాడాలి. ఎప్పుడూ కూడా నేను పడుతూ ఉన్నాను, లేస్తున్నాను. అయినా ఎప్పుడు నా వెనంటే నా అభిమానులున్నారు. అదే నా గుండె ధైర్యం, నా గుండెల్లో ఉన్నారు అని చెప్పి ఆయన యొక్క ఫ్యాన్స్‌ని ఉద్దేశించి చాలా ఉత్తేజకరంగా నిజంగా ఫ్యాన్స్ ఆ మాటలతో అసలు పులకించిపోయారు కేరింతలు. అదంతా కూడా. ఎందుకంటే అంతలాగా నా గుండెకి, మీ గుండెకి మధ్య 2 గుండెలని ఒక అద్భుతమైన డైలాగ్స్ చెప్పారు. అలాగే నా వెనకాల ఎవరు లేరు. అందుకే నేను రీమేక్స్ సినిమాలే చేస్తున్నానని ఏంటని మీరు చాలా సార్లు అడుగుతారు. నాకు అంతకన్నా పద్ధతే లేదు. నాకు వేరే పెద్ద పెద్ద దర్శకులు ఇంక వేరే దారి లేదు, గమ్యం లేదు. అందుకే రీమేక్ చేస్తున్నాను. అయితే ఈసారి 'కృష్ణుని కత్తోయి హరిహర పెరుమాళ్' అని ఈ పీరియాడిక్ మూవీ చేయడం జరిగిందని చెప్పి అభిమానులకి అలరించే మాటలు మామూలుగా కాదన్నమాట. మనల్ని ఎవడురా ఆపేడిది అని అడిగితే, ఏంటి మీరు కూడా మనల్ని ఎవడురా ఆపేదని నా ఎనకాల నిలబడ్డారు ఒక టైంలో. నా 'భీమ్లా నాయక్' సినిమా జరుగుతున్నప్పుడు ఆహ్, నా సినిమా రిలీజ్‌కి చాలా ఇబ్బందులు వచ్చినప్పుడు రూ. 10, 15 నా పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు కూడా మీరు చూపించి ఆ సినిమాని విజయవంతం చేశారు. మీ మేలు ఎప్పటికీ మరవలేనని చెప్తూ చాలా చాలా ఫ్యాన్స్‌కి మీరు నా గుండెల్లో ఉంటారు. మీరెక్కడో కాదు. నేను ఒక మామూలు మనిషిని అని చెప్పి, నేను సగటు మనిషిని అని చెప్పి చాలా ఆయన అలా మాట్లాడుతూ ఉంటే అలా వినాలని అలా అందరూ ఫ్యాన్స్ అలా చూస్తూ కేరింతలు కొడుతూ అందరి గుండెలు బరువెక్కువ ఆయన స్పీచ్ వింటుంటే. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్‌కి నిన్న కాదు మొత్తం ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత 96లోనో ఎప్పుడో అప్పటినుంచి ఇప్పటిదాకా సుమారు 3 దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్‌కి ఆయన చెప్పాలి కృతజ్ఞత అన్న విధానంగా ఆయన చెప్పిన విషయం చూస్తే చాలా 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 అసలు గొప్పగా ఉందని చెప్పి చెప్పాలి నిన్న. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించే మాట్లాడారు. ఫ్యాన్స్‌తోనే మాట్లాడారు. ఏంటి ఇక్కడ ఆ శిల్పకళా వేదికలో మహా అయితే భద్రత దృష్ట్యా మహా అయితే 1500, 2000 మంది ఉండొచ్చేమో. కానీ టీవీ సెట్‌ల ముందు నుంచి ఆయన ఏం మాట్లాడతారు సినిమా గురించి ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఇంతగా ఓపెన్ అప్ అయ్యి మాట్లాడింది కూడా ఏమీ లేదని చెప్పాలి. నా నాకు వెనకాల ఎవరున్నారు? గూండాలున్నారా? నాకు వెపన్స్ ఉన్నాయా? ఆయుధాలున్నాయా? ఏమున్నాయని నేను ఇంత ధైర్యంగా ఉంటున్నాను? ఒక గుండె ధైర్యం ఉంది. కాస్తంత వయసు మీద పడితే పడుండొచ్చు గానీ, నా గుండె ధైర్యంలో అలాగే ఉంది. చెక్కు చెదరలేదని కూడా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అలాగే ఇంతకుముందు ఆహ్, ఈ రౌడీ మూకలతోనూ, వాళ్ళతోనూ రాజకీయాల్లో ఎదుర్కోవాల్సొచ్చింది. మీరందరూ ఇచ్చిన సపోర్ట్ గొప్పదని చెప్తూ, ఈ సినిమాలో సినిమా కోసమని కూడా
నేను మళ్ళా ఆయుధాలు పెట్టి చేయాల్సొచ్చిందని చెప్పి, ఒక అద్భుతమైన క్లూస్ కూర్చారు. ఎందుకు సస్పెన్స్ దీంట్లో అనుకుంటూనే ఆయన సినిమా గురించి కొన్ని అద్భుతాలు, సినిమాలో ఉండేటువంటి కొన్ని నిజాలు సస్పెన్స్ ఎందుకు ఈ సినిమా గురించి చెప్తూ, ఆ 'కోహినూర్ వజ్రం' ఆ కాన్సెప్ట్ పొద్దున బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, సాయంత్రం వచ్చేసరికి ఈ లాస్ట్ 18 నిమిషాలు ఒక క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ధర్మాం ధర్మాన్ని పాటిస్తుంటే కూడా టాక్స్ కట్టమనే ఒక పాయింట్ వస్తుంది. దానికోసం ఆ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ 18 నిమిషాలు నేను దానికి ఆ కొరియోగ్రఫీ కూడా నేనే చేశాను అని చెప్పి, ఆ సినిమాలో క్లైమాక్స్ గురించి కూడా చెప్పి, ఒక రకంగా అందరికి ఉత్తేజానికి కారణం అయ్యారాయన. అలాగే ఫ్యాన్స్‌తో చెప్తూ మీరు అంటూ ఉంటారు ఎప్పుడు కాళ్ళు కదపను, డాన్సులు చేయనని. ఈ సినిమాలో కొన్ని నేను డాన్సులు కూడా చేశానని చెప్తే, అటు డాన్సులు, ఇటు ఫైట్సు, పవర్‌ఫుల్ క్యారెక్టరు. దీంతో ఆయన నోట్లో ఆయన ఎప్పుడు చెప్పరు. నేను చేసిందని చెప్పరు. అది నేను చెప్పను అంటూనే ఆయన అంటుంటారు. కానీ ఈసారి నేను తీసుకున్న ఇది చాలా చాలా అంటే చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాననమాట. అలాగే 'నిధి అగర్వాల్' ఈ సినిమాకి పూనుకొని ఒక రకంగా పబ్లిసిటీ ఇవ్వడంలో ఈ సినిమాని వెళ్తుంది. ఆ అమ్మాయిని చూస్తే నాకు సిగ్గుగా ఉంది. నేను సిగ్గుపడుతున్నాను. అందుకే ఈ మిగిలిన 24 సినిమా అయితే మిగిలిన 2 రోజులు కూడా నేను ఆ సినిమా పబ్లిసిటీకి నేను తప్పకుండా నేను ఇస్తాను. ఇప్పటిదాకా సినిమాలు నాకు సరైన సక్సెస్ లేవు. సరైన రికార్డ్స్ లేవు. ఏమి లేవు. రికార్డ్స్ గురించి నేను ఎప్పుడు పాటుపడలే. అయితే ఈసారి మనం సక్సెస్ వైపు మనం వెళ్దాం ఖచ్చితంగా అని చెప్పి, నాకు ఇంకా ఆదాయాలేమున్నాయి నాకు. సినిమా తప్పితే నాకు వేరే పని రాదు. నాకు సంపాదించే మార్గం లేదు. నేను నా పిల్లల్ని, భార్యని పోషించుకోవాలి అంటూ చాలా ఉన్నది ఉన్నట్టుగా అలా కుండ బద్దలు ఇలా అభిమానులను ఉద్దేశించి మాట్లాడన అనే కన్నా అభిమానులు ఎదుట తన హృదయ ఆవిష్కరణ చేశారని చెప్పాలి. అభిమానులతో తన ఆలోచనలు, తన పరిస్థితి, తన విధానాలను కూడా పంచుకున్నారని జెప్పాలి. ఇక్కడ జరిగిందేంటంటే, ఆ ఉద్దేశించి మాట్లాడడమే లేదు, సినిమా గురించి చెప్పింది. తను ఏమిటి, తన పరిస్థితి ఏంటి, ఇప్పుడు జరుగుతున్నదేమిటి, తను ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఏంటి అనేది అభిమానులతో కలిసి పంచుకున్న మాటల్లాగా ఉన్నాయి తప్పితే, అభిమానులు ఉద్దేశించి స్టేట్మెంట్లు ఇవ్వడం, దీన్ని విజయవంతం చేయడం అనడం అవేమి లేదు. ఈ సినిమా ఎలా చేశారు? ఏ స్థితిలో చేశారు? ఆ 'వీరమల్లు' కథ ఏ రకంగా క్రిష్ తంత్రి తీసుకొచ్చాడు? అవన్నీ కూడా చాలా చాలా ఫెయిర్‌గా, చాలా ఫ్రాంక్‌గా డిస్కస్ చేశారనమాట. అలాగే అప్పుడే క్రిష్‌కి కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా అతని సొంత పనుల దృష్ట్యా, ఇంకో దృష్ట్యా చేయలేకపోయాడు. ఒక మంచి కథాంశంతో ఆ 'కోహినూర్' అనే ఆ సబ్జెక్ట్ చెప్పేసరికి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ కలిగింది. చాలా బాగా వచ్చింది. అలాగే అదే సమయంలో 'జ్యోతికృష్ణ' అంటే రత్నం గారి అబ్బాయి 'జ్యోతికృష్ణ' ఏదో ఫిల్మ్ కోర్సులు ఏదో చేసి లండన్ నుంచి ఎక్కడి నుంచో ఇండియా వచ్చినప్పుడు అతని కేపబిలిటీని అర్థం చేసుకొని చేసాం. ఏంటి అలాగే రత్నం గారి అబ్బాయి అతను. తండ్రి యొక్క విజన్‌కి ఇతను దృశ్యకావ్యంగా మలచడంలో సఫలీకృతుడైన కొంచెం 'జ్యోతికృష్ణ' కూడా ఆయన ఒక మంచి ప్రశంసించారు. తర్వాత ఉన్న మాట ఏంటంటే 'నాటు నాటు నాటు' అనే పాటతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన కీరవాణి గారి గురించి చాలా గొప్ప మాట చెప్పారు. ఈ సినిమాకి ఒక రకంగా హీరో ఆయనే కీరవాణే. మేము ఈ సినిమా అవుతుందా? అవ్వదా? ఎలా అవుతుంది? ముందుకెళ్తుందా? లేదా? అనేటువంటి నిరుత్సాహపడే సమయంలో నేనున్నాను అని ఆయన ఇంతకుముందు కూడా పాట చెప్పాడు. 'చీకటితో వెలుతురంది నేనున్నానని.' అలాగా కీరవాణి గారు తన మ్యూజిక్‌తోనో, తన విధానంతోనో మమ్మల్నందరిని ఉత్తేజపరిచి ముందుకు తీసుకెళ్ళాడు. అసలు ఈ 'హరిహర వీరమ్మల్లు' సినిమా సంగీతంలో గాని, సినిమా నిర్మాణంలో గాని కీరవాణిది కూడా ఒక మంచి పాత్ర, అగ్రపాత్ర ఆయనదే అవుతుంది. ఈ సినిమాకి ఆయన క్రెడిట్ మొత్తం ఆయనకే వెళ్తుంది. ఇంకో మాట చూడు, ఇటీవల కాలంలోనే వాళ్ళ నాన్నగారు కాలం చేసినా కూడా ఆ బాధలో, ఆ దుఃఖంలో కూడా దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ అని కూడా చెప్పారు. నిజంగా కీరవాణి గారికి అగ్రతాంబూలం ఇచ్చారు ఈ సినిమాలో. చెప్పేసాడు డైరెక్ట్‌గా. ఆయన ప్రతి మాట చెప్తూ ఈ సినిమా గురించి నేను మాట్లాడడానికొచ్చి దీంట్లో సస్పెన్స్ ఎందుకు అని కూడా అంటూనే మొత్తం ఇదంతా ఓపెన్ చేశారు. 'జ్యోతికృష్ణ' గారి గురించి చెప్పారు. కీరవాణి గురించి చెప్పారు. అలాగే ఆహ్, 'మనోజ్ పరమహంస' అతను ఫోటోగ్రాఫర్, సినిమా ఫోటోగ్రాఫరు. ఆయన గురించి కూడా చాలా అద్భుతంగా ఆ పీరియాడిక్ మూవీ ఆ రోజుల్లోకి తీసుకెళ్ళిపోతూ చిత్రీకరించిన విధానం మామూలుగా లేదు. సూపర్ డూపర్‌గా ఉందని కూడా మనోజ్ పరమహంస అంటే టెక్నీషియన్స్‌ని ఉన్నమాట ఈ క్రెడిట్ అంతా నీదే, 'హరిహర వీరమల్లు' నేనే అనే పదానికి కాకుండా మేమందరం కలిసి చేసాం. అందులో నేను ఒక చిన్న పాత్ర చేశానని చెప్పుకునే ఆయన వినయానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ. తన మనసులో మాటలు అవన్నీ చెప్పుకున్న తర్వాత అందరూ 'నిధి అగర్వాల్' గురించి కూడా చాలా చేసిందని ఆ అమ్మాయి గురించి కూడా చెప్తూ, తను ఏం చేశాడు సినిమా గురించి, ఇది ఏ రకంగా కనుల పండగగా ఉంటుంది అభిమానులకు.
ఇస్తూ మనం ఇంకా తిరుగులేదు. మనం ఎదరికెళ్ళిపోదాం. మళ్ళా మన విశాఖపట్నంలో కూడా కలుసుకుందాం అంటే, బహుశా విశాఖపట్నం కూడా ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ గారి మాటలు అక్కడి ప్రజలు, అక్కడ ఫ్యాన్స్ కూడా వినొచ్చని మనం ఇంకొంచెం మాట. ఇంకా ప్రతి మాట అంటే ఆయన సినిమా జీవితం ముఖ్యంగా ఇందులో పెద్ద రాజకీయాల గురించి చేసిన కామెంట్‌లో లేతే ఎవరినో ఉద్దేశించి చేసి అది 'భయమ్లా నాయక్' 10, 12, 10, 15 రూపాయలు మనకేదో చేశారు. మనల్ని తగ్గించాలని చూసారు. అభిమానులు మీరు నన్ను నిలబెట్టారు చేశారని చెప్పి ఎంతసేపు ఈయన యాక్చువల్లీ చాలా గమ్మత్తుగా అనిపించింది. ప్రతిసారి ఫ్యాన్స్ ఆయన పొగుడుకుంటే ఈసారి ఆయన ఫ్యాన్స్‌ని ఈయన పొగుడుకున్నాడు. తన ఫ్యాన్స్‌ని తానే పొగుడుకున్నాడు. నిజంగా అది చాలా అనిపించింది. అభిమానులందరికి కూడా నిజంగా ఒక రకంగా కళ్ళు చెమ్మగిలిగింది. అంత సిన్సియర్‌గా మీ గుండెల్లో నేనున్నాను. నా గుండెల్లో మీరున్నారు. నీకు నాకు మధ్య 2 గుండెల దూరమైన డైలాగు నిజంగా మన గుండెలు పిండేస్తుంది చూస్తే గనక. అభిమానుల గుండెలు నింపేస్తుంది. బయట అభిమానులు కాకపోయినా జనాలను కూడా గుండెలు పిండేసే డైలాగులనమాట. చాలా హృద్యంగా సాగింది. సినిమా ప్రెస్ మీట్‌తో పాటు తన తన ఏంటో తను ఆవిష్కరించుకున్న విధానం మటుకు చాలా, చాలా గొప్ప ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని అది దాన్ని కూడా బిజీ షెడ్యూల్‌లో కూడా నేను రాకపోతే ఇంక తప్పనే ఉద్దేశంతో నిధి అగర్వాల్ చూసి సిగ్గుపడని చాలా నవ్వుతూ ఆయన చెప్పడం కూడా చాలా బాగుంది. ఇక ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పాలంటుంది నాకు. ఇంకా ఏదేదో మాట్లాడాలంటుంది కాబట్టి అక్కడి నుంచి మిగిలిన పెద్దలు ఏమన్నారని కూడా మాట్లాడితే గనక సినిమా డైరెక్టర్ జ్యోతికృష్ణ ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పాడు. అది నిజంగా గుండె నిండిపోయింది. దీనికి రెలెవెంట్‌గా ఉంది. ప్రతి ప్రతి అంటే ప్రతిసారి ప్రతి శతాబ్దంలో ఒక ఛత్రపతి శివాజీ పుడతాడు. 1680లో ఛత్రపతి శివాజీ ఇలాగ మరణం పొందితే 1684లో వీరమల్లు వచ్చినట్టుగా ధర్మ సంస్థాపన కోసం పుట్టాడు. కాబట్టి 21వ శతాబ్దం ఛత్రపతి శివాజీ ఎవరైనా ఉంటే ఆయన మన 'పవన్ కళ్యాణ్' గారని ఒక మాట ఆయన డైరెక్టర్ ఆ మాట చెప్పకలే. ఆయన కూడా డైరెక్టర్ కాకముందు ఆయన తండ్రి గారు కూడా 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు గుండెలతో మాట్లాడారు. గొంతుతో మాట్లాడలే. ఈ 21 ఛత్రపతి శివాజీ సనాతన ధర్మ స్థాపనకి, సనాతన ధర్మ పరిరక్షణకి ఆయన ఈ కత్తి పెట్టాడు. నడుం కట్టాడు అని చెప్పేసి జ్యోతికృష్ణ గారు మొత్తం సినిమా డైలాగుల్లో అదొక డైలాగ్ హైలైట్. అలాగే తండ్రి గారు తన తండ్రి గారు ఒక పేరు మోసిన నిర్మాత కాబట్టి, నాకు పవన్ కళ్యాణ్ గారితో అవకాశం వచ్చింది. మా తండ్రి గారికి నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆయన అంత పెద్ద నిర్మాత పోతే నాకొచ్చే అవకాశమే లేదు. ఆయన ఆయన కొడుకుగా పుట్టినందుకు నాకు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని కూడా తండ్రి గారికి కూడా ఆయన ఆ సందర్భంగా ఆయన చెప్పుకున్నారు. కృతజ్ఞతలు చెప్పుకున్నాడాయన. ఆ విధంగా జ్యోతికృష్ణ కూడా చాలా సంస్కారయుతంగా, చాలా సరదాగా అన్నీ ఒకళ్ళొకళ్ళు హృదయావిష్కరణలు జరిగాయన్నమాట. ఒక రకంగా హృదయంతో మాట్లాడారు. ఇందాక చెప్పా కదా! ఏదో పై మాటలు, మొక్కుబడి మాటలు, చాలా జరిగింది, వీళ్ళు చేశారు ఇలాంటి మాటలు కాదక్కడ. ప్రతి మాట ఎవరి మాటని ఇంకా మనకి బ్రహ్మానందం అంటే నిజంగా మనకు ఆనందమే. బ్రహ్మానందం కదలిక, మాట, చేత ప్రతీది. అలాగే మనకి 'పవన్ కళ్యాణ్' గారి సినిమాల్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన పెద్ద వయసులో పెద్దయ్యారు గానీ, హాస్యంలో ఇంకా మనందరిని అలరిస్తూనే ఉన్నాడు. ఆయన 'పవన్ కళ్యాణ్' గారి గురించి చాలా అద్భుతమైన మాటలు వచ్చాయి. మాట్లాడింది 2 నిమిషాలే టైం తీసుకున్నాను అనుకుంటే 5 నిమిషాలు ఏదో మాట్లాడి సరదాగా ఉంటూ ఆఖరికి ఒక రకమైన మూడ్‌లో ఉన్న 'పవన్ కళ్యాణ్' కూడా పక్కుమని నవ్వేటట్టుగా కొన్ని డైలాగులతో బ్రహ్మానందం గారి స్పీచ్ చాలా అద్భుతం అని చెప్పాలి. ఏం చెప్పారంటే, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 'పవన్ కళ్యాణ్‌కి' 17 ఏళ్ళు ఎంతో ఉంటాయి, చిన్న పిల్లాడు. ఆయన సినిమా ఫీల్డ్‌లోకి రాకూడదనుకున్నాడు. అలాగ అనుకోకుండా ఇండస్ట్రీకి రావడం ఒక డెస్టినీ. ఆ డెస్టినీ అంటే విధిరాత అని ఒక రకంగా. ఆ డెస్టినీ అని చెప్పి అందులోంచి ఒక స్టార్ హీరోగా అయిపోయాడు. అందరిని అలరిస్తూ అదొక డెస్టినీ. మన చేతిలో ఏముంది అన్నట్టుగా చెబుతూ, అందులోంచి మళ్ళా పబ్లిక్ ఏదో చేయాలి, సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళా రాజకీయాల్లోకొచ్చాడు. అదొక డెస్టినీ. తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అనేక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న ఇదొక డెస్టినీ. ఈ తర్వాత ఇది ఎటుంటుందో అంటూ మాట్లాడారు. అని చెప్పడమే మానవత్వం పరిమళించిన ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ఆయన ఈ కెరటం మాట బాగా వచ్చింది. పడి లేచిన కెరటం అన్నట్టుగా ఆయన కూడా చెప్తూ ఒక సముద్రం తన మీదకొచ్చినా కూడా మొత్తం సముద్రంలో కెరటాలన్నీ కూడా ఎదురొచ్చిన సముద్రాన్ని కూడా నిలబడి పోరాడగలడు పవన్ కళ్యాణ్ అని మాట చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ తన బాట తానే వేసుకున్నాడు. ఇప్పటిదాకా ఎవడి బాటలో తను నడవలేదు. ఇంకా మాట్లాడితే పవన్ కళ్యాణ్ వేసిన బాటల్లోనే తర్వాత తరం వాళ్ళు వస్తున్నారు. తర్వాత వాళ్ళందరిని నడిపిస్తున్నాడని కూడా పవన్ కళ్యాణ్ బాట గురించి ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని చెప్పాడాయన.
బ్రహ్మానందం గారు చెప్పింది ఏదో బ్రహ్మం గారు చెప్తే కాలజ్ఞానం అంటారే, అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్పిన ప్రతీదీ ఒక రకంగా అక్షర సత్యాలని చెప్పాలి. ఆఖరిలో ఒక డైలాగ్ చెప్తూ ఇంకా ఆయనకి సినిమాలో ఏం చేశాను, ఇది చేశాను, నా క్యారెక్టర్ ఇవేమి రెగ్యులర్ ప్యాటర్న్‌కి భిన్నంగానే జరిగింది. ఆఖరిలో చెప్తూ అది సరదాగా ఆ డైలాగ్‌తో మొత్తం ఆ హాలంతా నవ్వారు. పవన్ కళ్యాణ్ పక్కన నవ్వారు. పవన్ కళ్యాణ్ ఒళ్ళో తల పెట్టుకొని పడుకోవాలని నాకుంది అని చెప్పేసి ఆయన దిగిపోయాడు. దాంతో అందరూ పక్కన నవ్వారు. ఏంటి అంత గంభీరంగా నుంచి ఆఖరికి అలా సరదాగా తీసుకెళ్తూ బ్రహ్మానందం గారు వెళ్ళిపోయారు. ఇక దానికి గౌ మన దాన్నేమంటారు అతిథులుగా, ముఖ్య అతిథులుగా కర్ణాటక నుంచి కర్ణాటక ఫారెస్ట్ మినిస్ట్రీ ఫారెస్ట్ మంత్రి చేసేటువంటి ఆయన ఈశ్వర్ ఖండ్రే అనుకుంటా. ఆయన ఎవరో వచ్చారు. ఆయన హిందీలోను వాటిలో మాట్లాడారు. నేను ఇలాగ పవన్ కళ్యాణ్ గారు నాకు మంచి స్నేహితుడు అది చెప్పుకుంటూ ఏదో పులుల గురించి మన రాష్ట్రానికి పులులు కావాలి తెలుగు రాష్ట్రానికి అన్నప్పుడు ఆయనతో మాట్లాడిన విధానం అది ఇదంతా కూడా ఆ ఈశ్వర్ ఖండ్రే చెప్పి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు. తర్వాత ఏమవుతారో అన్న ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసి ఆయన సినిమాకి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళిపోయారు. అలాగే మనకు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ట్రిపుల్ ఆర్ అంటాం. రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన కూడా మాట్లాడుతూ ఏంటి మాట్లాడిన ఇంతకుముందు ఈ సినిమాలో ఔరంగజేబుని ఎదుర్కొంటట అంతకుముందే ఆంధ్రప్రదేశ్‌లో అచ్చంగా అలాంటి ఔరంగజేబుని మట్టుపెట్టాడు అని చెప్పేసి కూడా అలాగ నర్మగర్భంగా మాట్లాడాడు. అలాగే నేను కూడా ఈ సినిమా చూడడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్‌దని కూడా ర అలాగే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్లు అంటే తెలంగాణ సంబంధించిన కోమటిరెడ్డి ఆయన రాలేకపోయారు. ఏదో సమీక్షలు, రివ్యూస్‌లో ఉండడం వల్ల. అలాగే కందుల దుర్గేష్ గారు అంటే సినిమాటోగ్రఫీ ఆంధ్రప్రదేశ్ ఆయన మాట్లాడి చాలా పవన్ కళ్యాణ్ యొక్క గొప్పతనం సినిమాకి బాగా సక్సెస్ అవ్వాలన్న ఆశాభావం కూడా ఆయన వ్యక్తం చేశారనమాట. రత్నం గారేంటంటే ఏం రత్నం గారు ప్రొడ్యూసర్ ఇదొక నాకొక స్పెషల్ మూవీ. నా లైఫ్‌లోనే ఇదొక స్పెషల్ మూవీ అని చెప్పారు. అదే రకంగా సినిమా బడ్జెట్ అనుసరించి థియేటర్‌లో తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్నటువంటి ఆ రేట్లు పెంచుకోవడానికి అంటే ప్రీమియర్‌గా చేసుకోవడానికి గానే అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాళ్ళు థాంక్స్ చెప్పారు. అదే రకంగా చూస్తే కనక ఆహ్, సినిమా ఆహ్, ఏదో స్పెషల్ షో ఉంటుంది కదా! బెనిఫిట్ షో లాంటి వాటికి కూడా ఈ రేటు అలాగే టికెట్ల మీద ఈ రకంగా చేసుకోవచ్చు అనే ఒక విసులుబాటు ఇంతకుముందు ఎప్పుడు ఆయనకి ఇవ్వలేదు. ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎప్పుడు ఆ వెసులుబాటు కూడా వచ్చడం వల్ల ఆ కలెక్షన్స్ గాని, ఇంకోటి గాని ప్రొడ్యూసర్‌కి ఉపయోగపడుతుంది. ఎంతో ఖర్చు పెట్టి భారీగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని సీజీ వర్క్, గ్రాఫిక్స్ వర్క్ అవన్నీ చాలా అద్భుతంగా చేశారు కాబట్టి దాన్ని ఆహ్, చాలా అదొక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి అందరూ కూడా చాలా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. సినిమా ఎప్పుడా, ఎప్పుడా, ఎప్పుడా అని అభిమానులు వేయి కళ్ళతో చూస్తారన్నారు. ఇంకా కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతే ఇంకా 2 రోజులు 24వ తారీఖు ఉదయం దాంతో మనకి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ సినిమా చాలా అంటే చాలా నిన్న చెప్పేది ప్రతి దానికి అవ్వడానికి ఒక భిన్నంగా జరిగిన అంటే రిలీజ్ ఈవెంట్‌లో రావడం, ఆయన పాల్గొవడం, తన యొక్క మనసులో ఉన్న మాటలు పబ్లిక్ ఫ్యాన్స్‌తో పంచుకోవడం ఇవన్నీ. ఆ మాట కూడా చెప్పారు. ఇలాగ పొద్దున చెప్పి సాయంత్రం చెప్పంటే నాకు బిజీ షెడ్యూల్ ఉంది. నా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళు నోటికొచ్చినట్టుగా ఏంటి ఇలా సినిమాకెళ్ళి అంటారు. కానీ నేను ఫ్యాన్స్‌తో మాట్లాడడం నాకు కనీస ధర్మంగా ఆయన ఎందుకు చెప్తున్నా కదా! సనాతన ధర్మం దానికి తోడు అభిమానుల కోసం ఒక ధర్మం అలాగా ధర్మ సంస్థాపనార్థాయ యుగే యుగే అంటారు. ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి యుగంలోనూ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి పుట్టి తీరుతాడు. అలాగే 'తనికెళ్ళ భరణి' గారు ఒక మాట అన్నాడు. ఇది సినిమా అంతా కోహినూర్ గురించి ఉంటుంది. 'తనికెళ్ళ భరణి' గారు కూడా ఆ సినిమాలో ఒక ప్రముఖమైన పాత్ర చేసినట్టున్నారు. ఆహ్, అది ఆయన కోహినూర్ వజ్రం గురించి చేస్తారు. ఈ సినిమాలో 2 కోహినూర్లు కూడా చెప్పాలి. మన పవన్ కళ్యాణ్ కూడా మనకు ఒక కోహినూర్ వజ్రం లాంటి వాడే అని చెప్పేసి కూడా ఆయన 'తనికెళ్ళ భరణి' ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సినిమాలో అదే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చాలా అద్భుతంగానే ప్రసంగించారు. ఉన్నదున్నట్టుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి మాటలకైతే మొత్తం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారని చెప్పాలి. ఇంకా దగ్గరకొచ్చి నా గుండెల్లో మీరే ఉన్నారంటే ఇంకేమంటాం ఇంకా మాట్లాడేది? నాకు ఇది అన్నం పెట్టింది. నాకిప్పుడు మీ అందరికి ఏదో చేయాలి సామాజికంగా ఒక లక్ష్యంగా నేను వచ్చాను. సమాజంలో మార్పు అయినప్పటికీ సినిమా నా మొట్టమొదటి ఇది. మీరంతా నన్ను ఈ స్థాయిలో మీరు ఉంచారు. మీ గుండెల్లో పెట్టుకున్నారు. మీరెప్పుడు నా గుండెల్లో ఉంటారని చెప్తే ఏ అభిమాని పులకించకపోడు. ఎవరు పులకించకుండా ఉంటారు?
అలాగే సినిమాలో ఉండేటువంటి ఆ కొరియోగ్రఫీ గురించి గాని, ఆయన చేసే నేను డాన్సులు కూడా చేశాను మీరంటారు. నేను ఇప్పటిదాకా రీమేక్‌లంటారు. ఇప్పుడు రీమేక్ కాకుండా స్ట్రెయిట్‌గా ఈ కథతో వచ్చాము అని చెప్పడం కూడా అది అవ్వడానికి కల్పిత పాత్రే. ఔరంగజేబు మొఘల్ నవాబ్ ఔరంగజేబుతో ఉన్నటువంటి ఒక కల్పితమైనటువంటి యోధుడే వీరమల్లి. అక్కడ వాస్తవంగా చారిత్రాత్మక నేపథ్యం గాని, చారిత్రగా జరిగిన కథ కాదు. వీరమల్లు అనేవాడు ఒక ధర్మం కోసం నిలబడినటువంటి సామాన్య యువకుడు. ఔరంగజేబుని ఆ రోజు ఛత్రపతి శివాజీని ఏ రకంగా అయితే పడుకోనివ్వకుండా చేశాడో ఔరంగజేబుని, ఈ సినిమాలో ఒక ఫిక్షన్ క్యారెక్టర్ వీరమల్లు, హరిహర వీరమల్లు క్యారెక్టర్ ద్వారా ఔరంగజేబుతో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ, బాబీ డియోల్ గారి గురించి చెప్తూ, ఆయన కూడా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది తీర్చిదిద్దారు. దాన్ని కూడా అద్భుతంగా ఆయన 100% న్యాయం చేశారని చెప్పి, ప్రతీదీ మనకు ఆనందదాయకమైన విషయాలు అక్కడ షేర్ చేసుకున్నారు. ఎవరు వాళ్ళ కష్ట నష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు మేము కష్టపడి చేసాం. వీళ్ళు చెప్పారు మేము నలిగిపోయామని చెప్పాడాయన. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చేయడంలో నలిగిపోయాం. నేను అన్ని విధాలా కూడా దానికి నేను చెప్పాలంటే నలిగిపోయాం. మా యూనిట్ అంతా లేదు. కానీ మంచి ప్రొడక్ట్ అయితే చివరిగా వచ్చింది. మా బెస్టే మేము ఇచ్చామని చెప్పి ఆయన ముందు అంత ముందు పొద్దుల్లో నా బెస్ట్ నేను చేశాను అని చెప్తే, ఈ సినిమాలో అందరం చాలా బెస్ట్ ప్రొడక్ట్ మేము ఇవ్వడానికి ట్రై చేసామని చెప్పి లేట్ అయినా ఇంకోటైనా కూడా డెఫినిట్‌గా ఫ్యాన్స్‌ని వరల్డ్ వైడ్‌గా 24 రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా ఒక గ్రేట్ సక్సెస్. ప్రతిసారి రికార్డుల గురించి వాటి గురించి రాకపోయినా ఈ సినిమా రికార్డులు పగలగొట్టినా మనం అలా చూస్తూ ఉండడమే. ఆయన ఆ సినిమా ఏమవుతుంది? ఎంత స్థాయికెళ్తుందనేది ఎవరు చెప్పలేమని కూడా ఆ మాట ఆయనన్నారు. ఏ స్థాయికి ఎలా వెళ్తుంది? ఎలా అవుతుందని మనం చెప్పలేం గానీ, ఒక మంచి సినిమా ఫ్యాన్స్‌కి ఒక బహుమానంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని చెప్పొచ్చు. అంటే దీనికోసం మనం ఒక ఇంకొక 2 రోజులు ఎదురు చూద్దాం. 24 తారీఖు మన అద్భుతాన్ని మన ఒక దృశ్య కావ్యాన్ని మన హీరో, మన పవర్ స్టార్, మన గుండెల్లో ఉన్న పవర్ స్టార్ మనకి ఒక దృశ్య కావ్యాన్ని ఇంతమంది భారీ బడ్జెట్‌తో, అద్భుతమైన టెక్నీషియన్‌తో ఒక గ్రాండియర్ మూవీని మనం చూస్తాం. ఇది మనందరికీ 24వ తారీఖు ఒక పండగని చెప్పాలి. ఆ పండగలో వేడుకలు చేసుకుందాం. కాపోతే ఎప్పుడు కూడా అవాంతరాలు తెచ్చుకోవద్దు. థియేటర్ల దగ్గర తొక్కిసలాటలొద్దు. ఆయన మనసు ఖాయం చేయొద్దు. చాలా స్మూత్‌గా డిస్కస్ చేద్దాం. ఈ సినిమా ఆయనకి ఆయనే పోటీ, ఆయనకి ఆయనే సాటి. ఇది మిగిలిన ఫ్యాన్స్‌తో కూడా మనకు ఎటువంటి లేదు. ఈ సినిమా వరకు చూస్తే మిగిలిన హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని చాలా సరదాగా చూసి ఎంజాయ్ చేస్తారు. దీనికి పోటీగా కూడా ఇప్పుడు ఏ సినిమా రావట్లే కాబట్టి ఇది మొత్తం ఫ్యాన్స్‌కే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ ఇస్తున్న ఒక అద్భుతమైన బహుమానంగా భావిద్దాం. సినిమాని సూపర్ డూపర్ హిట్ మనం చేసుకుందాం. మన హీరోని ఏ రంగంలోనైనా టాప్ లెవెల్‌లో ఉండేటట్టుగా మనం నిలబెడదాం అని చెప్తూ ఫ్యాన్స్ అందరికి విజ్ఞప్తి చేస్తూ, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.